గత 5 ఏళ్లలో ఒక ఇంచు పని కూడా ముందుకు వెళ్ళలేదంటారా? మీ అంచనాల ప్రకారం మీరు చూసిన ఎవరు చెప్పారండి మీకు? సార్. ఎవరు చెప్పారు అమ్మగారు? ఎవరు చెప్పారు మీకు? ఇది ఏమవుతుందంటే ప్రతి ఒక్కళ్ళు బయట పని బయలుదేరతారండి అక్కడ రాజకీయ నాయకులు కొంతమంది. ఒకళ్ళేమో 80% అయిపోయింది, ఒకళ్ళు 60% అయిపోయింది. నేను ఒకటి చెప్తాను, ఇది గాలి కబుర్లు చెప్పదు రాణబాబు గారు. ప్రాజెక్ట్ కాస్ట్ 2017 నాటికి 57,000 కోట్లు, సరే 55,000 కోట్లు అమ్మదానికి అనుకున్నాం పవర్ ప్రాజెక్ట్. ఇప్పుడు 2025 నాటికి 79,000 84,000 కోట్లు అప్రాక్సిమేట్ అవుతుందని చెప్పి కొంతమంది అంచనా ఉంది. అటు తీసేడా దర్శడా ఇవాళ మీరు ఇంకా ఎంత పెండింగ్ ఉందండి? దాదాపు 20,000 కోట్లు ఖర్చు పెట్టారు. అది కాకుండా ఇంకెంత పెండింగ్ ఉంది? ఇంకా దాదాపు 70% నిధులు ఖర్చు అవ్వాలి. అంటే ప్రాజెక్ట్ అంటే ఎఫ్ఎం రాక్ఫిల్ డ్యాము సిమెంట్ కాంక్రీట్ అయిపోతే ఎంత దాన్ని అంటారండి ప్రాజెక్ట్ అని? నిధులు ఇప్పుడు నాకు అర్థం కాదండి. మీకు ₹1,00,000 ఇచ్చి వర్క్ చేయమన్నారు, రోడ్డు బిల్డింగ్ వేయమన్నారు, ప్రహరీ కూడా కట్టమన్నారు. నేను చెప్పేది అందరికి అర్థం అవుతుంది, క్లియర్ కట్గా చెప్తున్నా. చెప్పండి. ఏం చేశారు? ఇది ఏం వేయకుండా కాంట్రాక్ట్ మేము పని చేసినాం, దాంట్లో 80% అయిపోయింది, మిగతా 70 లక్షల నిధులు ఖర్చు కాలేదు, పక్కన ఉన్నాయి, అయినా మేము ప్రాజెక్ట్ అయిపోయింది 80% చెవులు క్యాబేజీలు పెట్టుకున్నారా? ఒక ఆయన అంటాడు 150 అడుగులు ఎత్తు ఇంచులు కొలవమంటాడు. దానికి ఏమైనా అర్థం ఉందని ప్రజలు తప్పుదో పట్టిస్తారు. అసలు ప్రాజెక్టు 150 అడుగులు ఎత్తు స్పిల్వే ఆల్రెడీ అయిపోయింది. 2022 నాటికే దాదాపుగా స్పిల్వే 90% 95% అయిపోయింది. తర్వాత మొత్తం అయిపోయింది. కుడి కాలం దాదాపు 90% 95% అయిపోయింది. ఎడం కాలం కూడా చాలా పైకి వచ్చింది. అలాగే రిహాబిలేషన్ స్టేజ్ 1 కొంత అవుతూ ఉంది, మిగతాది కూడా అవ్వాలి. కావాల్సింది ఏంటి? రాతి మట్టి కట్టడం. అది డయాఫ్రమ్ అయింది. పెద్ద ఖర్చు కూడా కాదు, 4,000 కూడా పెడతానికి అసలు 2,000 కోట్లు పెట్టి రాతి మట్టి కట్టడం. అది వేసేసి డ్యామ్ అయిపోయిందని రేపు పొద్దున చెవులో పూలు పెడతారు. వీళ్ళందరూ విపరీతంగా నటిస్తారు చూడండి, నిన్నటికంటే అద్భుతంగా నటిస్తారు. అధికార ప్రతిపక్షాలు ఎవరన్నా కానీ మేం చేసాం. ఎందుకంటే చెవులో క్యాలిఫర్లు పెడతారు, చిన్న చిన్న మందార పూలు పెట్టారు, సరిపోలేదు రైతు. బాగా ఉందండి. నేను టెక్నికల్ గా మాట్లాడుతున్నాను. 150 అడుగులు ఎత్తున నీళ్లు గనక నిలబెడితే దానికి రిహాబిలేషన్ చేస్తే ప్రాజెక్ట్ 900 మెగావాట్లు కనుక వస్తే ప్రాజెక్ట్ కంప్లీట్ అయినట్టు. కాలువలో పూర్తి స్థాయిలో నీళ్లు వెళ్ళాలి, అది కంప్లీట్ అయినట్టు. అంటే హైట్ కి సంబంధించి కూడా చాలా చర్చలు నడుస్తున్నాయి. లేదండి, మోసం చేయొద్దు రాణబాబు గారు, అదే మీరు కాదు. హైట్ అనేది వీళ్ళు మార్చడానికి హక్కు లేదు. డ్రాయింగ్ డిజైన్స్ లేదంటే కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ప్రాజెక్ట్ ప్రకారం 150 అడుగులు ఎత్తుకుని కట్టాల్సింది. ఎవరికి తగ్గించే అధికారం కూడా లేదు, పడిపోతుంది. వీళ్ళు వాటర్ అందుకే ఒకడేమో తెలియకుండా తలటెక్క మాటలు తగ్గిస్తున్నారు, ఒకడేమో తగ్గించంటే తొక్కలో తోపులు ఇవన్నీ. తొక్కలోనే పదం వాడుతున్నాడు. అసహ్యం వచ్చేసి చూసి ఏది ప్రామాణికంగా తీసుకోవాలి సార్? ఏది ఎవరి నిలబడతాం ఇంపార్టెంట్ అంటున్నానండి. నీళ్లు ఎన్ని అడుగులు నిలబడి ప్రాజెక్ట్ ఏముందండి? ఆల్రెడీ కట్టేసారు. స్పిల్ వేది ఓన్లీ ఎత్తకం రాక్ పిల్డాము, దాని కిందదే అవ్వాల్సిందే. అంటే రాతి మట్టి కట్టడం మధ్యలో కట్టి అయిపోతుంది. కానీ రిహాబిలేషన్ చేయాలి. దాదాపు 30-40 కోట్లు అవుతుంటే ఇలా కొండ ఉంటే సగం వరకు నీళ్లు 135 అడుగులు రిహాబిలేషన్ చేస్తే కొండలో ఉన్న ఎట్టా చేస్తే మాకేంటని రొమ్ము విరగదీసుకుని తిరుగుతున్నారు. ఈ నాయకుల, వీళ్ళు నాగరికుల. వాళ్ళ పొలంలో సమస్యలు ఎంతమంది చూశారండి? ఎన్నిసార్లు వెళ్ళొచ్చాం అక్కడ. సేవా కేంద్రాలు పెట్టాం, హెల్త్ క్యాంప్ పెట్టాం. వీళ్ళందరూ పార్లమెంట్ వాళ్ళందరూ వచ్చారు. పార్లమెంట్ దగ్గర ధర్నాలు చేయడం జరిగింది. ఆ మిత్రులు పవర్ నాయకులు అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారు. ప్రజల్ని అభిప్రాయం ఏంటంటే కట్టేసిన తర్వాత మళ్ళీ దొంగనాటకు వచ్చేస్తారు. మళ్ళీ కేంద్రం నుంచి గుజరాతీ ప్రభుత్వం వచ్చేసి మేము కట్టాం, దానికి గుడ్డు కట్టాం. ఏంటండి రాతి మట్టి కట్టడం అయిపోతే ప్రాజెక్ట్ ఏమంటే రిహాబిలేషన్ స్కీమ్ మొత్తం అమలు చేయాలి. అంటే వాళ్ళ కళ్ళను పొడి చేసి వాళ్ళని ముంచేసి దాంతో ఆనందం పంచుకున్నాం. ఏ రైతు కోరుకు దిక్కుమాల రాజకీయ నాయకులు కొంతమంది తప్ప, వీళ్ళ పదవుల కోసం తప్ప. నేను స్ట్రైట్ గా అన్నింటిలో చెప్పాలని చెప్తానండి. ఆ ప్రాజెక్ట్ అనేది 150 అడుగులు నీళ్ళు నిలబెట్టడానికి అయింది. దాని మీద బహుళార్థ సాగు ప్రాజెక్టు. పవర్ 900 మెగావాట్ వస్తుంది. కాలువలో 18,000 క్యూసెక్ల చొప్పున వెళ్ళాలంటే డెడ్ స్టోరేజ్ అనేది 135 అడుగులు లోపు అయితే డెడ్ స్టోరేజ్ ఉంటుంది. 135 నుంచి 150 అడుగుల మధ్య ఉండేది లైవ్ స్టోరేజ్. కానీ నిన్న పార్లమెంట్ లో దిక్కుమాల బిల్లు ఒకటి ప్రవేశపెట్టారు. ఆ బిల్లు ఒక నికృష్ట అధమాధమంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ వరకు 36 తర్వాత 38 కండిషన్ పెట్టారండి. ఎవడో కూడా ప్రపంచం ఏ లెక్కల మాస్టర్ చేయడు. ఈ ప్రాజెక్టుని 79,000 కోట్ల 30,000 కోట్లు తగ్గించేసి పూర్తి చేసేసినట్టు భావించేస్తున్నామని చెప్పి దిక్కుమాల వర్డింగ్ కూడా పెట్టారు. సార్ నిన్న పార్లమెంట్ లో ఆల్రెడీ ఒక ప్రశ్నకు సమాధానంగా సిఆర్ పటేల్ గారు చెప్పడం కూడా జరిగింది. మా కేంద్ర మంత్రి మనం విన్నాం.
15,000 కోట్లు ఆల్రెడీ సెలెక్ట్ చేసాం, శాంక్షన్ చేసాం. అందులో 12,000 కోట్లు రిలీజ్ చేయడం కూడా జరిగింది. సో 2026 కల్లా ఎట్టి పరిస్థితుల్లో ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి తీరతాం. ఇది ఎంతవరకు ప్రామాణికం? మళ్ళీ ఎంతవరకు ఏమంటే నమ్మకం? ప్రజల దృష్టిలో క్యాబేజీ కాదు, అదే దేశంలో పెద్ద పూలు ఉన్నాయంట. చెవులో పెట్టిన పచ్చి చెప్తున్నాడు, మోసపు కబుర్లు. ప్రాజెక్టు పూర్తి చేయడం అంటే ఎత్తకం రాక్ఫిల్ డ్యామ్ ఇంకా కొంచెం కట్టేది ఉందో 2-3 వేల కోట్లు, అది కాదు. రిహాబిలిటేషన్ చేసి 150 అడుగులు ఎత్తు నిలబెట్టి పవర్ ప్లాంట్ 960 మెగావాట్లు ఒకటి యూనిట్ ఫాలో అవుతుంది. ₹10 కాదండి, ₹10 నుంచి ₹20 బయటకు తీసుకొస్తున్నాం పిఎల్డి టైంలో. అది చేసి నీళ్లు రిహాబిలిటేషన్ పూర్తి అయితే ప్రాజెక్ట్ అయినట్టు. ఈ మళ్ళీ కొత్త నాటకం మొదలవుతుంది. అద్భుత బ్యాటింగ్ చేస్తారు, ఆస్కార్ అవార్డు తరహా ఇచ్చేస్తారు 2 ఏళ్ళలో. ప్రాజెక్ట్ కి 79,000 కోట్లు, దాదాపు 80,000 కోట్లు కావాల్సి ఉంటే ఆల్రెడీ మనం 18,000 కోట్లు ఖర్చు పెడితే ఇంకో 12,000 కోట్లు ఇచ్చేసాం, సరిపోయింది అని బడ్జెట్ లో రాశారు. ఈ ప్రాజెక్ట్ 80,000 కోట్లు, 30,000 కోట్లు ఎవడన్నా చెవులో పెట్టుకున్నాడు తప్పితే, ఒకప్పుడు 2017 నాటికి 57,000 కోట్లు అయితే ఇప్పుడు 30,000 కోట్లు వెనకైపోవడం ఏంటి? మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ అంట. హెన్స్ ఇట్ ఇస్ కంప్లీటెడ్ అని రాసేస్తారా? దానికి డేటా స్టోరేజ్ 135 అడుగులు లిమిట్ చేస్తామని నిధుల విషయంలో రాస్తారా? ఇది రాసేసిందా చెవులో పూలు పెడతారేంటండి? ఏం నాకు అర్థం కాదు. ఎంపీలందరూ ఏం చేస్తున్నారు? ఉత్సవ విగ్రహాలు ఇవన్నీ ఏదో ఒకళ్ళిద్దరు మాట్లాడారు. ఉత్సవ విగ్రహాలు దేనికండి? నాకు అర్థం కాదు. పరిమళం ఎంపీలు నత్తానికి దేనికి, మిగతా ఎంపీ దేనికి? ఒకసారి తెచ్చి పెట్టండి మీరు. ఎంపీ గారు రమ్మనండి, ధైర్యం ఉంటే, నిజాయితీ ఉంటే, నిబద్ధత ఉంటే రమ్మని కూర్చోబెట్టండి. నేను చాలా గౌరవంగా మాట్లాడతాను. వాటి ముందు శ్రీ గారు, తర్వాత గారు అని 3-4 సార్లు సంబరిస్తాను. శ్రీ అని 3 సార్లు కూడా సంబరిస్తాను. ఏంటండి నాకు అర్థం కాదు, ప్రజలు ఎందుకు మోసపుచ్చుతున్నారు? మరి కొత్త నాటకం మీరు ఇప్పుడు చూసారు, దీనికన్నా గొప్ప నాటకం ఇప్పటి నుంచి ప్రిపరేషన్ చేసి ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిందని దెబ్బలు తెచ్చుకుంటారు. ఏది రాతి పట్టి కట్టడం చూపించి ఇదే మోసం జరుగుతుంది. ఇది అయిపోయింది అంటున్నారు. నీళ్లు నిలబెట్టండి అయ్యా, మనం కాపు. మళ్ళీ దీనికి కొత్త బనక చెర్ల, దీనికే నీళ్ళు లేనప్పుడు బనక చెర్లకు నీళ్ళు ఏంటంటే కాంట్రాక్ట్ 80,000 కోట్లు. 50 కృష్ణా డెల్టాలో, కృష్ణా నదిలో 50 అడుగులు ఎత్తులు ఉంటే అక్కడి నుంచి 700-600 అడుగులు ఎత్తు తీసుకెళ్తారు. మళ్ళీ శ్రీశైలం నుంచి శ్రీశైలంలో 800 అడుగులు ఉంటే అక్కడి నుంచి కాకుండా కింద నుంచి పైకి తీసుకెళ్తారా? పై నుంచి నీళ్ళు కాకుండా పైగా పోనీ తీసుకెళ్లారు. దానికి ఇక్కడ నీళ్ళే లేవు పోలవరం కంటే డెడ్ స్టోరేజ్ చేశారు మహానుభావ. ప్రపంచ చరిత్రలో మళ్ళీ చెప్తాను రామ్ గారు, ప్రపంచ చరిత్రలో చెప్తున్నాను. అర్జెంటీనా నుంచి ఆస్ట్రేలియా వరకు నిన్నంతా మేము ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాము. మీ ఎంతమంది నిపుణులు వచ్చారు? 99% మీడియా వేయలేదు. ఆ వేసిన ఆంధ్రప్రభ ప్రజాశక్తి విషయాలందరికీ నమస్కారం. ఇంకా చిన్న పార్టీ కండిషన్స్ ఆల్రెడీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న పరిస్థితుల్లో ఆల్రెడీ బీజేపీ చాలా సపోర్టివ్ గా ఉన్న ప్రస్తుత తరుణంలో మీ అంచనా ప్రకారం అంతా నటన, వాళ్ళ నటన ఇచ్చినామా? జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పక్కన పెట్టారు భయపడి. మళ్ళీ చెప్తున్నారండి, ఇవాళ కూడా ఇచ్చినమ్మా వాయనం, పుచ్చుకున్నమ్మా వాయనం. అద్భుతమైన నటన. అంటే పనిచేయదండి, వాళ్ళు ఇచ్చినట్టు. అమరావతి చంద్రబాబు నాయుడు గారు నేను చెప్తున్నా నరకయాత్ర పడతాను పాపం. తిరిగి రైట్ ట్రాక్ లో పెడతాను, ధ్వంసమైందని రైట్ ట్రాక్ లో పెడతాను. చాలా కష్టపడుతున్నా. ఐఎమ్ నాట్ డెనైయింగ్ అసలు. ఎన్ని నిధులు సహాయం వచ్చిందండి మీరు చెప్పండి. మీకున్న దాంట్లో 15,000 కోట్లు సాయం చేస్తూ క్రితం బడ్జెట్ లో చెప్పారు. ఇలాగే వచ్చే 4 సంవత్సరాలు చేస్తా ఉన్నారు. చాలా ఆనందోత్సవాలతో అసలు జనం ఎంత వచ్చేసింది, చాలా ఆనందంగా అమరావతి అయిపోతుంది. కేంద్ర ప్రభుత్వ సాయం ఎప్పుడు అప్పులు అని తెచ్చారు పాతాళ్ళు. ఇంతకుముందుగా చంద్రబాబు నాయుడు గారు ఇంత వచ్చేసింది సాయం ఉన్నారు. నాకు తెలిసి 2024 అప్పుడు బడ్జెట్ కి ఇప్పటి వరకు ఎన్ని వేల కోట్లు సాయం వచ్చిందని, 30,000 ఎంత సాయం వచ్చింది చెప్పండి? అప్పులు కదా, సాయం ఎంత వచ్చింది చెప్పండి? గుండుతున్నా నమ్మట్లేదా? రోజు పేపర్లు చూసుకుని టీవీ చూసుకుని ఆనందపడుతున్నారా? అమిత్ షా గారు వచ్చి గౌరవనీయులు వచ్చి 27,000 కోట్ల కన్నా సంబరాలు చేసుకుని పొలారి స్వీట్లు షాపులు ఇక్కడ అక్కడ బొమ్మలు కూడా పెట్టిన అవి కూడా లాక్కొచ్చేసి పని చేసుకుని శివకాశి దగ్గర మొత్తం ఖాళీ క్రాకర్స్ వేసేసుకున్నారు కదా. అందుకు పొడులు దండాలు పెట్టారు కదా అమిత్ షా గారికి, మోడీ గారికి. ₹10 రాలేదు. చంద్రబాబు నాయుడు గారు నేను చెప్తున్నాను, ఆయన ఎప్పుడో జీవిత చరిత్ర రాసుకుని నరకయాతన పడతారు. బయటికి చెప్పలేదు, చెప్తేనేమో సనాతన ఆర్య ధర్మాన్ని నేర్కొచ్చేస్తారు. గుళ్ళు పడగొట్టు అది ఇదని రెడీగా పెట్టుకున్నారు. కృష్ణా జిల్లాలో ఉన్నట్టు ఎన్టీ రామారావు గారి కులపరంగా కులాలు వద్దని ఆయన చెప్పినందుకు కరువుని పాత్ర పెట్టి తీర్చారు. కుల చిచ్చులో చిక్కుకుపోతున్నారు అన్నట్టు నేను చెప్తాను. నేను చంద్రబాబు నాయుడు గారిని, కె లక్ష్మణ్ గారిని, శ్రీనివాసరావు గారిని, లేకపోతే రామకృష్ణ గారిని, అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని, మన బట్టి విక్రమార్క గారిని, రేవంత్ రెడ్డి గారిని, కేటీఆర్ గారిని, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని,
వెస్లీ గారిని, సాంసర్ అందరినీ గౌరవిస్తాను. నా తెలుగు జాతిలో ఉన్న నాయకులు అందరినీ గౌరవిస్తాను. ఈవెన్ కళ్యాణ్ బాబు గారు ఎంత గట్టిగా ఆంధ్రప్రదేశ్ కి ప్రస్తుతం అప్పుల గురించి పక్కన పెట్టేసిన రెస్పెక్ట్ హిమ్ అదర్వైజ్. బట్ టుడే ప్లీజ్ ఫైండ్ అవుట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే. డైవర్షన్ Yes. పాలిటిక్స్, అద్భుతమైన నటనా ప్రావీణ్యత, ఓకే అండి. భావితరాలకు fine. కావాల్సిన దావోస్ చిల్లర ఎన్ని వచ్చినాయో నాకు తెలియదు. ఇప్పుడు ఏదో వచ్చినాయని ప్రకటిస్తున్నారు. నాకు ఉన్న స్టేట్ లో కడప ఉక్కు ఫ్యాక్టరీని పక్కన పడేసి, రామాయపట్నం పోర్టుని, కేంద్రపట్నం పక్కన పడేసి, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని నాశనం చేసేస్తా 11,000 కోట్లని సోది కబుర్లు చెప్పారు కదా. వచ్చినాయి అన్ని దాని ఎక్స్పాన్షన్ కి, లేదా కాకుండా పాత బాకీలు ఇవ్వడానికి, బ్యాంకులు కట్టడానికి ఈ సోది కంటండి. సార్ చేసేస్తారంటే 10,000 కోట్లు వాళ్ళకి ఇచ్చేసి సర్వాంశం మేకకి వజ్రహారం వేసి వజ్రహారంతో కూడా మేకనప్ప చెప్తాను. సార్ విశాఖ ఉక్కు కూడా సెపరేట్ గా మాడదాం. ఫైనల్ గా ఇప్పుడు మీరు పోలవరానికి సంబంధించి అంటున్నారు కాబట్టి వాట్ ఈస్ ద సొల్యూషన్ సార్? ఒక సాధన సమితి అధ్యక్షులుగా మీరు పోలవరం సాధనకి అధ్యక్షులుగా గవర్నర్ తీసేసి నారాయణస్వామి గారు, గంగాధర్ గారు చాలా మంది ఉండేవారు. మేము దాంట్లో ప్రత్యేక ఆహ్వానిస్తున్నాం. కొన్ని దశాబ్దాలుగా దాని మీద నిలబడి పోరాడుతున్నాం. గవర్నర్ అక్కడ ప్రొఫెసర్ రామకృష్ణరాజు గారు, దివంగత సూర్యనారాయణ రాజు గారు, అలాగే అక్కడ బోస్ గారు లాంటి వాళ్ళు చాలా మంది పనిచేశారు దానికోసం. అందువల్ల పోలవరం అండి దాన్ని ఒక డేటా స్టోరేజ్ ప్రాజెక్ట్ గా తయారు చేసేస్తున్నారు. ఇప్పటికే పార్లమెంట్ లో సవరణ కూడా చేశారు. చిన్న 10 నిమిషాల పని అండి. ఉత్సవ విగ్రహాలు దీని అన్నదానికి బాధ కలుగుతున్నాం. అక్కడ 34 మంది ఎంపీలకి ఉత్సవ విగ్రహాల చర్చ పెట్టి ఎందుకు రావట్లేదు? మమ్మల్ని చర్చలో ఎందుకు పిలవట్లేదు? నేను ఏం తప్పు చేసి అందరినీ గౌరవం ఇప్పటికి కొట్టలేదు కదా. పక్కన ఉన్న కో ప్యానలిస్టుని బూతులు తిట్టం కదా. రెస్పెక్ట్ గవర్నర్ చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, లేదంటే కళ్యాణ్ గారు, బాబు గారు కానీ అందరినీ గౌరవిస్తాం కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మా మీద అంత కక్ష? చర్చి పిలవండి, నేను ఆధారం ఇస్తాను. మా నోరు నొక్కేసేస్తే ఏంటి ప్రయోజనం అండి? నొక్కి పేక మీద కాలేజ్ చేస్తున్నారు. ఏం తప్పు చేసామండి మేము? ఏం తప్పుగా మాట్లాడాం? ఇప్పుడు మీలా సోషల్ మీడియా ద్వారా 2019 తర్వాత ఉధృతంగా ఉద్యమం చేసాం. ఎందుకు చెప్తున్నానంటే నీచమైన ట్రోలింగ్ చేసే బ్యాచ్ చెప్తున్నా. అంత ముందు కంటే ఉధృతంగా చేసాం. మేము హిందూపురం టు శ్రీకాకుళం విద్యార్థి యువత సంఘాలు అద్భుతంగా చేశారు. కుర్రవాళ్ళు పాదయాత్రలు, బస్సు యాత్రలు, ధర్నాలు ఢిల్లీలో వందలాది మందితో చేస్తే 0.1% అవుతుంది. నేను చేయలేదు అనేది దిక్కుమాల వాదనలోకి వెళ్ళిపోయి బూతులు తిట్టే 10 పనిలోకి వెళ్ళారు. వీళ్ళ నాయకులు మాత్రం అనకూడదు. వీళ్ళు మాత్రం స్వతంత్ర వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు, వీళ్ళ ఫ్యాన్స్ బూతులు తిట్టొచ్చు అనమాట. వాళ్ళు నేర్పిన సంస్కారం అన్నమాట. నాయకులు నేర్పిన సంస్కారాలు. వాళ్ళ నాయకులకు మాత్రం ఇమ్యూనిటీ ఉంటుంది వాళ్ళ కుటుంబాలకి. వీళ్ళు మాత్రం కింద వాళ్ళు మాత్రం వీళ్ళు ఎవరన్నా తిట్టొచ్చు. వాళ్ళ నాయకులు మాత్రమే అనకూడదు. ఎవరిని అనకూడదు. ఎందుకనాలి? ఇంత నీచ నికృష్టంగా సొసైటీని తయారు చేసిన ఘనత కొంతమంది రాజకీయ నాయకులు తట్టుగానే ఇచ్చారు అన్నట్టు. పిన్ పాయింట్ ఓన్లీ కోటమన్నాను ఇంతకుముందు వాళ్ళు కుల గజ్జితోను, కుల గజ్జి అంటే ఉంటుంది కదండి. బాగా వ్యాప్తి చేసింది రాజకీయ నాయకులు. ఇప్పుడు మత పిచ్చి పోట్లే, మత ద్వేషం, కుల గజ్జి, మత పిచ్చి. దీంట్లో రాష్ట్రాలను రావణ కష్టంగా చేస్తున్నారండి. అన్ఫార్చునేట్ అని చెప్తున్నాను. ఎంత అభ్యుదయ భావాలకు ప్రపంచం ముందుకెళ్తుంటే కులం మా నాయకుడు పలానా కులం కాబట్టి మేము ఏంటండి నేను నాయకుడు కులాన్ని కాదు. ఒక పక్కన కులాలకు సంబంధం లేదు బాబు నా నాయకుడు చెప్పుకుంటాను. డైవర్సిటీ పార్టీ ఒకరిద్దరు వదిలేసేయండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కులం కోసం, జగన్మోహన్ రెడ్డి గారి కులం కోసం నిలబడడానికి మాట్లాడారు. ఈ రోజున రామకృష్ణ గారు కానీ, శ్రీనివాసరావు గారు కానీ, జేడి లక్ష్మణ్ గారు కానీ ఒక్క రోజున మాట్లాడారు. నా కులం కోసం కావాలి, నా కులం కోసం నన్ను గెలిపించండి అని చెప్పి ఏ రోజున మాట్లాడారు? అదే అంటున్నా. ఫైనల్లీ అడుగుతున్నాను. ఇండియాలో కలిసి మోడీ గారు ఏదో మాట్లాడవచ్చు బీసీ అని పక్కన పెట్టి మీద కేజ్రీవాల్ గారు మాట్లాడారు, సిద్ధరామయ్య యాదవ్ గారు మాట్లాడారు, పినరయ్ విజయన్ గారు మాట్లాడారు, లేదా స్టాలిన్ గారు మాట్లాడారు, లేదా గవర్నీలు నేను గౌరవించే నవీన్ పట్నాయక్ గారు మాట్లాడినారా, దేవేంద్ర ఫడ్నవీస్ గారు మాట్లాడినారా, ఏకనాథ్ షిండే గారు మాట్లాడినారా, లేదంటే ఠాక్రే గారు మాట్లాడినారా, ఎవరు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు మాట్లాడినారా, నితీష్ కుమార్ గారు నేను పోస్టుని కల్పించుకుని మాట్లాడినాడా? ఏందండి రాష్ట్రాన్ని ఎక్కడ తీసుకెళ్తాను? మీరు అందరూ కలిసి. ఓకే సార్, థ్యాంక్ యూ.